బ్రహ్మవైవర్త పురాణము. సమర్పణ అంబటి సత్యబాబు మాస్టారు, శ్రీమతి రాణి. శ్లోకం సావర్ణిన నారదాయ కృష్ణ మహాత్మ్యమం బ్రహ్మరూపవరాహస్య చరితం వర్ణ్యతేముహు. ఈ శ్లోక ప్రమాణాలను సారం వరాహస్వామి మరియు శ్రీకృష్ణునికి సంబంధించి సావర్ణి మనువు నారద మహర్షికి తెలియజేసినదే ఈ బ్రహ్మవైవర్త పురాణం. బ్రహ్మవైవర్త సంజ్ఞంతు వామోజానూరు దాహృత. శ్రీమన్నారాయణుని ఎడమ కాలితో పోల్చబడినది పురాణం. 1 బ్రహ్మాండం, 2 ప్రకృతి ఖండం, 3 గణేశ ఖండం, 4 శ్రీకృష్ణ ఖండం అనే 4 ఖండాలు, భాగాలు ఈ పురాణంలో సున్నవి. శ్లోకం తదష్టాదశ సాహస్రం బ్రహ్మవైవర్తముచ్యతే. అనగా ఇది 18,000 శ్లోకాలతో కూడిన పురాణము. అష్టాదశ పురాణాల సారభూతమే ఈ బ్రహ్మవైవర్త పురాణమని కూడా చెప్పవచ్చును. ఇందు బ్రహ్మఖండంలో పరబ్రహ్మ వర్ణన, ప్రకృతి ఖండంలో ఆజ్ఞానుసారం దుర్గా, లక్ష్మి, సరస్వతి న రూపాలతో ప్రకృతి ఆవిర్భావం, గణేశ ఖండంలో వినాయకునికి సంబంధించిన సమగ్ర వర్ణన, శ్రీకృష్ణ ఖండంలో దుష్ట శిక్షణ శిష్టరక్షణ శ్రీకృష్ణలీలలు మొదలైన విషయాలు వర్ణింపబడి ఉన్నవి. గణేశ ఖండలో అతిథి సత్కారం గూర్చి ఇలాగు వర్ణింపబడింది. శ్లోకం అపూజితో తిదిర్యస్య భవనాధ్వని వర్తతే. పితృదేవాగ్నయ పశ్చాత్ దుర్గవో యాన్య పూజిత. ఇంటికి ఆకలిగా వచ్చిన అతిథిని ఆదరించి ఆకలి తీర్చకపోతే ఆ ఇంటి నుండి అదృశ్య రూపాలతో నున్న పితృదేవతలు, అగ్నిహోత్రుడు, గురువులు పూజలందుకొనకుండా వెళ్ళిపోగలరు. అందుకే అతిథి దేవోభవ అని ఉపనిషత్తులుపదేశిస్తున్నవి. అతిథిని సాక్షాత్తు ప్రత్యక్ష దేవతగా భావించాలని తండ్రితో పాటు ఆ స్థాయిలోన ఐదుగురున్నారని ఈ పురాణం సూచిస్తున్నది. శ్లోకం విద్యాదాతాన్నదాతా చ భయత్రాతా చ జన్మద కన్యాదాతా చ వేదోక్త నరాణాం పితర స్మృత. 1 విద్యాదాత గురువు, 2 అన్నదాత పోషకుడు, 3 అభయదాత శరణాగత రక్షకుడు, 4 జన్మదాత తండ్రి, 5 కన్యాదాత కన్యనిచ్చిన మామ. వీరే ఈ 5గురు తండ్రులని ఈ పురాణం తెలుపుతున్నది. ఇట్లే కుమారుడంటే తన వారసుడుగా రక్త సంబంధంతో పుట్టిన వాడే గాక పుత్ర దృష్టితో చూడదగిన వారైదుగురు. వారు 1 సేవకుడు, 2 శిష్యుడు, 3 పోషితుడు, 4 ఔరసుడు, 5 శరణాగతుడు, ఆప్తబంధువులు. సమస్త సంపదల కంటే గొప్పది ధర్మం. ధర్మం కంటే ప్రియమైనది మరేది లేదు. అందుకే స్మృతి ఇలా చెప్తుంది. ధర్మో రక్షతి రక్షతి రక్షతః. అందుచేత ధర్మాన్ని తప్పక రక్షించాలి. అసత్యం కంటే వేరే పాపము లేదు. ఇలాగే గంగానదితో సమానమైన నది లేదు. శ్రీ మహావిష్ణువుతో సమానమైన దైవము లేడని ఈ పురాణం చెప్తున్నది. శ్లోకం నాస్తి ధర్మాత్పరో బంధురనాసి ధర్మాత్పరం ధనం. ధర్మాత్రీయతరః కోవా స్వధర్మం రక్షయత్నతః. శ్లోకం నహి సత్యాత్పరో ధర్మో నానృతాత్పాతకం మహత్. నహి గంగా నామం తీర్థం నదైవం కేశవాత్పరం అన్నవి ఉదాహరణాలు. ఇక గురు మహిమ గూర్చి గురౌహి సర్వే దేవాన్యశ్చ తిష్టంతి సతతం ముదా. అనగా సకల దేవతలు గురునిలోను దర్శనమిస్తారు. శ్లోకం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అనే ప్రసిద్ధ శ్లోకం కూడా ఇదే భావాన్ని ప్రకటిస్తోంది. పై అమృత విషయాలే కాక భగవత్స్వరూపం, సరస్వతి పూజా విధానం, భూదాన మహిమ, గంగావతరణం, సంక్షిప్త రామాయణం, శంఖచూడ వృత్తాంతం, తులసి మాహాత్మ్యం, మహాలక్ష్మీ స్తోత్రం, దుర్గాదేవి ఉపాఖ్యానం, దేవకీ వసుదేవుల వృత్తాంతం, రేవతి బలరాముల వివాహం, శిశుపాల వధ, స్యమంతకోపాఖ్యానం వంటి ఎన్నో విషయాలీ పురాణంలో చోటు చేసుకున్నవి. వేదవతి వృత్తాంతం, సీతాదేవి పూర్వజన్మ వత్తాంతం. పూర్వం త్రేతాయుగంలో ధర్మధ్వజుడు, కుశధ్వజుడనే రాజులిద్దరుండేవా రు. వీరిద్దరు సహోదరులు. కుశధ్వజుని భార్య పేరు మాలతీదేవి. ఈమె శ్రీమహాలక్ష్మీదేవి దయతో కుమార్తెను ప్రసవించింది. ఆ స్త్రీ శిశువు భూమిపై పడగానే వేదవతి అని నామకరణం చేశారు. ఆమె చిన్న వయస్సులోనే ధ్రువునివలె తపస్సు చేసుకొనుటకు అరణ్యాలకు వెళ్ళింది. విష్ణుభక్తురాలమే శ్రీ మహావిష్ణువునే తన భర్తగా గోరినది. కొన్ని వేల సంవత్సరాలు ఘోర తపస్సు చేసింది. అయినా శరీరం అణుమాత్రం కృశించలేదు. నిత్యనూతన యౌవనంతోనే విలసిల్లుతున్నది. ఆమె కోరిక తరువాత జన్మలో మాత్రమే తీరుతుందని ఆకాశవాణి పలికింది. అయినా తన ప్రయత్నం విరమింపక గంధమాదన పర్వతంపై తన తపస్సు కొనసాగించింది. ఆ సమయంలో లంకాధిపతి రావణాసురుడక్కడికి వచ్చాడు. సాంప్రదాయబద్ధంగా అతిథి మర్యాద చేసిందాతనికి. వేదవతి ఆమె అందచందాలు చూచి వ్యామోహితుడై దగ్గరికి వెళ్లి ఆమెను తాకపోయాడు. అంతే రావణుని కాళ్ళు, చేతులు స్తంభించిపోయాయి.
నా కారణంగా నీవు సమస్త బంధునాశనం రాజ్యభోగనాశనంతో పాటు ప్రాణాలు కూడా పోగొట్టుకొనెదవుగాక అని శాపమిచ్చింది. కదలలేకపోయాడు. దేవి స్తుతి చేసి తిరిగి కాళ్ల స్తంభన పోగొట్టుకుని యథాస్థితికి వచ్చాడు. అతని కర స్పర్శతో అపవిత్రురాలయ్యాననే భావనతో యోగాగ్ని చేత దగ్ధమైపోయింది వేదవతి. ఈ సంఘటన చూచి రావణుడు దుఃఖంతో కుమిలిపోయాడు. ఈ సాహసవతియే మరుసటి జన్మలో యాగశాలకై దున్నే జనక మహారాజునకు నాగేటి చాలునందు అయోనిజగా పుట్టి లభించింది. ఆమెకాయన శీరము, నాగలి నుండి జనించినదని సీత అని నామకరణ చేసి, అల్లారు ముద్దుగా పెంచి శ్రీరాముని, విష్ణువు కిచ్చి పెళ్లి చేశాడు. సీతాదేవి నపహరించుకొని పోయిన కారణంగా ఆమె శాపం ఫలించి, సీత పుట్టే లంక చెడే నన్నట్లుగా రావణుడు మూలసైన్యంతో సర్వనాశనమయ్యాడు. లంకా నగరం నుండి తిరిగి వచ్చింది రాముడు కడకు ఆమెకు అగ్ని పరీక్ష పెట్టాడు. అగ్ని దేవుడామెను తలవెండ్రుక కందకుండా సాదరంగా తెచ్చి శ్రీరాముని కర్పించాడు. అగ్నిపునీత అయింది మహాసాధ్వి ఆ జన్మ ముగిసింది. ఆ మరుసటి జన్మలో అయోనిజగనే యజ్ఞకుండం నుండి యాజ్ఞసేనిగా ద్రుపద మహారాజు పుత్రికగా పుట్టి, ద్రౌపది పేరొందినది. ఈ విధంగా కృతయుగంలో వేదవతిగను, త్రేతాయుగంలో సీతాదేవిగను, ద్వాపర యుగంలో ద్రౌపదిగను అవతరించింది మహాసాధ్వి. శ్రీరామచంద్రుడు తన శీలం తెలిసి, అగ్ని పరీక్ష పెట్టి నందులకు విలపించింది. పతిందేహి అంటూ 5 సార్లడిగింది. పూర్వం తపస్సు చేసి పరమశివుణ్ణి వరం కోరింది కనుకనే ఈమెకు పంచ పాండవులు భర్తలు కాగా, పంచభర్తృక అయింది. కశ్యప మహర్షి మానసపుత్రిక, మరియు వాసుకి అనే దేవతాసర్పం యొక్క సోదరి జరత్కారువు. ఈమెను క్రింది విధంగా స్తోత్రం చేస్తే సర్పభయము తొలగుతుందని ఈ బ్రహ్మవైవర్త పురాణం బోధిస్తున్నది. శ్లోకం జరర్కారుర్జర దౌరి మనసాద్యోగిని వైష్ణవి నాగభగిని శైవనాగేశ్వరి తథా. శ్లోకం జరత్కారు ప్రియా స్తీకమాతా విషహరేతి చ మహాజ్ఞానయుతా చైవ సాదేవి విశ్వపూజిత. శ్లోకం ద్వాదశైసాని నామాని పూజాకాలే తు యః పఠేత్ తస్య నాగభయన్నాస్తి తస్య వంశోద్భవస్య చ. శ్లోకం నాగ్భీతిచ్చయనే నాగగ్రసే చ మందిరే నాగరక్షతే మహాదుర్గే నాగవేష్టిత విగ్రహే. శ్లోకం ఇదం స్తోత్రం పరిత్వాతు ముచ్యతేనాత్ర సంశయాః నిత్యం పఠేచ్చతం దృష్ట్యా నాగవర్గ పలాయతే. శ్లోకం సుభదం పుణ్యదం చైవ విష్ణునిమ్నకరం పరం హరిదాస్య ప్రదం చైవ పరలోకే ప్రహర్షదం. ఈ బ్రహ్మవైవర్త పురాణం గూర్చి పరన శ్రవణాలు వలన శుభలాభాలు బ్రహ్మవైవర్త పురాణం గూర్చిన పరన శ్రవణాలు వలన శుభం పుణ్యం చేకూరుతాయి. సర్వవిఘ్నాలు దూరీకృతం అవుతాయి. హరిభక్తిని పెంపొందిస్తాయి. పరలోకంలో సహితం సుఖ సంతోషాలు కలుగుతాయి. సృష్టి క్రమము ఈ పురాణము పూర్వము బదరి కావనమున నారాయణుడు నారదునకుపదేశింపగా నారదుడు వ్యాసునకుపదేశించెను. మీకు దానిని వినిపింతును వినుడని సూతుడు మొదలు పెట్టెను. ఇందు 4 ఖండములు కలవు. ప్రళయ కాలమందు జలం సమస్త లోకములా క్రమించును. దాని ప్రభావము సర్వ ప్రపంచము మీద ప్రతిఫలించుచున్నది. ఆపై గోలోకమున్నది అందు 3 కోట్ల యోజనములు వైశాల్యముగల మనోరమ పురియుండేను. అది మధ్య భాగములో దేనికంటకుండ కేవల హరిప్రభావంతో నిలబడియున్నది. 10 కోట్ల యోజనములు గోలోక వైశాల్యము పురి ఉండేది. పరబ్రహ్మ నివాసము ఇతడు తన దివ్య తేజమును నలు దిక్కులా వ్యాపింపచేయుచు లోకములను చూచుచుండెను. దాని క్రింద వైకుంఠము అందు సృష్ట్యాదిని శ్రీహరియై యాదిపురుషుడు శ్రీలక్ష్మితో నుండెను. దానికి వామ భాగములో కైలాసముండును. శివుడు పార్వతీ సహితుడై అందుండును. గోలోకము నుండి యాతేజోమయుడు పారచూడగా ఇవి అన్నీయు శూన్యముగా కనిపించును. త్రిగుణములా ధారముగా త్రిమూర్తులు కల్గిరి. 3 కల్పకములున్నవి. బ్రహ్మ వరాహ పద్మ కల్పకములు. కల్పాంతకమందు వారు నశింతురు. 100 యుగములు 4 జరిగిన దేవతలకొక యుగము. దేవతాయుగములు 71 కాగా మన్వతరమగును. బ్రహ్మదినము 14 మన్వంతరముల కాలము బ్రహ్మ సంవత్సరమనగా నటువంటి దినములు 320 కావలెను. అట్టి సంవత్సరములు 108 బ్రహ్మాయుర్దాయము. బ్రహ్మదేవుని 100 సంవత్సరములు. మార్కండేయుని కాయు మరల సృష్టి రదాయము కల్పాంతరమం దన్నియు నశించగా ప్రారంభమగును. సమస్తము సర్వునకప్పగించి సృష్టిని గోలోకవాసి నడుపుచుండును. మహేశ్వరుడు విరాగి అయి యుండనెంచి శివశక్తి ఇటకు వచ్చెను. శక్తి సంబంధముగా నన్ను ఏల బంధనములో నుంచెదవు స్వేచ్ఛగా మసలినీయు మని కోరగా శ్రీహరి శివునకు భక్తి ప్రభావము చెప్పసాగెను. పరమ పురుష ధ్యానము శక్తివంతుని చేయును. భక్తి వలన ననేక శక్తులుత్పన్నమగును. నవవిధ భక్తి మార్గములో కొన్ని గాని ఎన్ని కాని తమకులంబించిన వారికి ముక్తి కలుగును. మోక్షము పొందుటనగా షడ్గుణైశ్వర్యం లభించుట, ఈశ్వర రూపమందుట ప్రభునియందు లీనమగుట.
ముక్తి రూపము అన్ని విధముల నుండును. శరీరములు వదిలిన తరువాత మోక్షము భక్తి వలన లభించును. ఇంకను సిద్ధులను పేరుగల శక్తులు 8 ఉన్నవి, అవి భక్తి విశేషంతో ప్రాపించగలవు. వాటి లాభములు వివరింతునని ఇట్లు మొదలిడెను. అందు మొదటిది ఇతరులకు కనిపించకుండా ననువుగా మారి యుండునది దానిని అణిమ యందురు. సర్వలోకముల ననురూపములో తిరుగట తన ప్రభావముతో సూర్యమండలము దాక సంచారము చేయు శక్తిని లగేమయిందురు. తనకు కావలసిన వస్తువుల ఇతర సహాయము లేకుండా తన వద్దకు వచ్చునట్లు చేసుకొను బలమును ప్రాప్తి శక్తి యందురు. తనకు ఇష్టమైన గతితో సంచరించుచు కామ్యముల నందినను పాపమంటని బలమిచ్చున్నది ప్రాకామ్య శక్తి యందురు. మహిమయను పేరు గల శక్తి యున్నవాడు ఎంతో దుర్లభమగు వస్తువువైనను తన దగ్గరకు జేర్చుకొను దివ్యాకర్షణ కలిగియుండును. సమస్త ప్రకృతి మీద తన యాధిపత్యము నిరూపణ చేసి నడుపుటను ఈసత్వమందురు. సర్వము తన శశములో నుంచుకొని యాధిపత్యము పొందుట వసిత్వము గా తెలియవలయును. ప్రపంచము నందలి సర్వపదార్థ జ్ఞానము కలిగియుండునది సర్వజ్ఞత శక్తి ఎనబడును. దూరములో ఉండు వాటిని తానున్న స్థలముల నుండి చూచుట, అచట జరుగు విషయములు ఎరుగుట దూరదర్శిత్వం. దూరములో రహస్యముగా మాట్లాడు మాటలు వినపడు శక్తిని దూరశ్రవణము అందురు. ఇతర మృత దేహములందు ప్రవేశించి దానిని నడుపు బలము పరకాయ ప్రవేశము. తానన్న మాట జరుగునట్లుండుట వాక్శుద్ధి అందురు. కోరినవి సమకూర్చి ఇచ్చుట కల్పవృక్ష శక్తి అందురు. సృష్టించు శక్తితో నుండినది ప్రభుత్వ శక్తి అందురు. సమస్తమును సంహరించు శక్తిని సంహార శక్తి అందురు. దేవతారూపంలో స్థిరత్వంగా ఉండు శక్తిని దేవత్వ బలము అందురు. అందరిలో తాను ముఖ్యుడుగా ఉండు శక్తిని సర్వగ్రత్వ శక్తి అందురు. సమస్త కామములను జయించి నిర్వికారంగా నుండు శక్తి సర్వమవసాన స్వము అనబడును. వీటిలో మొదటి 8 శక్తులు అజ్యేశ్వరములు అనబడుచున్నాయి. ఇట్లు భక్తి ప్రభావమునందు ఉత్పన్నమగు శక్తులు గురించి శివుడు శ్రీహరిని చూచి, శ్రీహరి, నన్ను ఈ దుర్గాబంధనములో నెందుకుంచెదవు? మహాశక్తులు సంపాదించుకుని విశ్రాంతిగా నుండనీయరాదా? ఎనగా విని శ్రీహరి, శంకరా, నీవు సర్వసమర్థుడవు. నీవు జ్ఞానవైరాగ్యములందు ప్రముఖుడవై యుందుమా. ఈ దుర్గ మహాపతివ్రత నీయడుగు జాడలలో నడుచుకొనును, నిన్ను దాటిపోవదు. నిన్ను కామ్యాదులందు దిగనీయదు. నీకు ఈ దుర్గ సాయపడును అని చెప్పి దుర్గను చూచి, దుర్గా, నీవు నిన్ను స్మరించిన వారికిని నీ ప్రతీకలుగా లింగముల నారాధించిన వారికి సమస్త పాపములు నశించి సర్వశుభాలు కల్గును. సర్వశక్తి స్వరూపిణివి, కొన్నాళ్లకు సతీ దేవియను పేరు దక్షపుత్రిగా జరింతువు. శివుని మనువాడెదవు. నీ భర్తను ఆహ్వానింపక పరాభవించనని లెక్కబెట్టక అడుగుటకు పుట్టింటికి వెళ్ళెదవు. నీ తండ్రి దక్షునిచే పరాభవితవై నీ శరీరమును యోగాగ్నిచే భస్మీభూతము గావింతువు. తరువాత జన్మలో హిమవంతుని కుమార్తెపై పార్వతిగా పుట్టి శివుని గురించి తదేక దీక్ష బూని తపము చేసి శివ కటాక్షము పొందగలవు. ఈ మహేశ్వరుడు స్వయముగా వచ్చి నిన్ను గ్రహించగలడు. తరువాత మీరిరువురు శివదంపతులన బడుచు శాశ్వత స్థానము పొందిలో కపూజనీయులై యుండగలరని చెప్పి శ్రీహరి వెడలిపోయెను. విష్ణువు దేహరుగ్మతలను చెప్పుట. పూర్వం మాలావతి అనే విష్ణు భక్తురాలు ఉండేది. ఆమె భర్త పేరు ఉపబర్షనుడు. మంచి యవ్వనంలో ఉన్న ఆ నూతన దంపతులు ఎంతో ఆనందంగా ఉంటుండగా కర్మవశాన ఉపబర్హనుడు స్వల్పకాలంలోనే అకాల మృతువు పాలైపోయాడు. వయస్సులో ఉన్న మాలావతి తన దురవస్థకు శతధ విలపించింది. విష్ణువును పదే పదే స్మరించింది. విష్ణువామెయందు దయాళువై బ్రాహ్మణ రూపంలో దర్శనమిచ్చి ఆమెను ఓదార్చాడు. అశాశ్వతమైన దైహికపర దుఃఖం విసర్జనీయమని బోధించాడు. ఆ సమయంలో మాలావతి ప్రశ్నించబడిన వాడై శ్రీమహావిష్ణువు బ్రాహ్మణ రూపంలో ఆమెకు దేహరుగ్మతలను గురించి చెప్పసాగాడు. లలనామణి, వ్యాధులన్నిటిలో శ్రేష్టమైనది జ్వరం. దానికి అన్నగారు అజీర్ణము. జ్వరం 4 రకాలు. 1 పిత్తజ్వరము, 2 శ్లేష్మ జ్వరము, 3 వాతజ్వరము, 4 త్రిదోష జ్వరము. ఈ 4గాక ఇంకా 64 రకాల వ్యాధులున్నాయి. ఈ సర్వ వ్యాధులు దేహంలోకి ఒక్కసారి ప్రవేశించాయిరా అంటే మరి వదలవు. అందువల్ల ముందు జాగ్రత్త. విజ్ఞల లక్షణం. 44 ఆరోగ్య సాధనములు. కష్టపడి పనిచేయడం, అరికాళ్లకు, తలకు చెవి రంధ్రములందు తరచుగా తైల సంస్కారం జరపడం, వసంత ఋతువులో నులివెచ్చని అగ్నితోనే కాచుకొనుట, వయసులో ఉన్న స్త్రీలను మాత్రమే సంగమించుటం, నదీతటాకాలలో స్నానం చేయడం, గంధం మొదలగునవి రాసుకోవడం, ఎండాకాలం సాయంత్రాలు గాలిలో సంచరించడం, నియమితమైన భోజనం చేయడం, శరదృతువులో శరీరానికి ఎండ తగలనివ్వకపోవడం, కూపస్నానం, అగ్నిని కాచుట, వెచ్చని ఆహారం తీసుకొనుట, శిశిర ఋతువులో వేడినీళ్ల స్నానం చేయడం, శరీరాన్ని యుక్తవస్త్రాలతో ఆచ్ఛాదించుకొని యుండుట, ఆకలి కలిగినప్పుడు మంచి ఆహారము తినుట,
చల్లనీరు త్రాగుట, తాంబూలము, వయస్కులైన స్త్రీలతో మిత సంపర్కము, రాత్రులందు మజ్జిగతోనూ, పగలు ఆవు పెరుగుతోను భుజించుట, బెల్లము, పంచదారలతో కూడిన పదార్థములు తినుట, ఇంద్రియ నిగ్రహము, సర్వాయవముల చేత మితముగా పనిచేయించుట, మొదలగు నియమములను క్రమం తప్పక పాటించినట్లయితే అనవసర జ్వరం, అకాల మృత్యువులు సంక్రమింపవు. ఎండుమాంసం భుజించకూడదు. తనకున్న ఎక్కువ వయసు గల స్త్రీతో సంయోగం కూడదు. రాత్రుళ్ళు పెరుగు త్రాగరాదు. పుల్లని పెరుగును ఎన్నడు సేవించకూడదు. ఋతుకాలంలో స్త్రీని కూడరాదు. ఇవన్నీ శీఘ్రజర, జ్వర, మృత్యువులకు దారులు. పిత్త ప్రకోపకారణం. బాగా ఆకలిలేస్తున్నప్పుడు భోజనం చేయకుండా ఉండడం, త్రాటి పండు వంటివి తిని వెనువెంటనే మంచి నీళ్లు త్రాగడం, శరదృతువులో వెచ్చటి పానీయాలు తీసుకోవడం, భాద్రపద మాసంలో చేదు తినడం, వీటివల్ల పైత్యం ఉప్పొంగి వ్యాధులు వస్తాయి. ధనియాల చూర్ణమును పంచదార నీళ్ళలో కలిపి త్రాగటం వలన, పెసలు నానబెట్టి త్రాగడం వలన పిత్త శాంతి కలుగుతుంది. శేష్మం, కఫం ప్రకోపించు హేతువులు. అన్నం తిని స్నానం చేయడం, దాహం లేకనే నీరు త్రాగడం, పాసిపోయిన అన్నం తినడం, వాననీరు త్రాగడం, వర్షాకాలంలో నూతినీళ్లతో స్నానం చేయడం, అరటిపళ్ళు పెరుగు కలిపి ఆరగించడం వంటివి, దుర్గంధ తైలం రాచుకోవడం, నిలవనీళ్లతో జలకాలాడటం అనే వాటివల్ల కఫరోగాలు కలుగుతాయి. ఇటువంటి కఫ ప్రకోపాలు తగ్గాలి అంటే దిగువ నియమములు పాటించాలి. శొంఠిని కాల్చుకొని తినడం వల్ల కఫ ప్రకోపం నశిస్తుంది. అధికంగా నీరు త్రాగకుండుట, లేతరటికాయ తినుట, అమిత సంచారాల వల్ల కూడా కఫం తొలగుతుంది. అగ్నిహోత్రం దగ్గర వళ్ళు కాచుకొనుట, వేయించిన కందులు తినడం, కందిపొడి, శనగ పొడిలాంటివి సేవించడం, మరగబెట్టి చల్లారిన తైలాలతో మర్దన చేసుకోవడం, ఎండగట్టివేసిన వస్తువులు భుజించుట వల్ల కఫం తగ్గే అవకాశాలు ఉన్నాయి. వాత ప్రకోప నివారణ. అమితమైన భయం వల్ల, అధికమైన కోపం వలన, పరుషశబ్దాలచే కలహప్రియుల్లా చరించడం వల్ల, తరచు పస్తులుండడం వలన, అతిగా దుఃఖితులు కావడం వలన, అతి సంచారం, అతిరతి, అస్తమానం నిప్పు దగ్గర వళ్ళు కాచుకోవడం, మరీ ముఖ్యముగా భోజనం చేసిన వెంటనే రవ్వంత విశ్రాంతి నైన ఇవ్వకుండానే పనులు చేయడం అనేవి వాత ప్రకోప హేతువులు. గంధాదులు రాచుకొనుట, తామరాకులలో శయనించుట, తలకు, వంటికి చక్కగా నూనె మర్దన చేసుకొనుట, చన్నీరు సేవించడం, కొబ్బరి నీరు, పంచదార పానకం సేవించడం, మంచి అరటిపళ్ళు భుజించడం, తీయటి ఆవుపెరుగు తినడం అనేవాటి వల్ల వాత ప్రకోపం శాంతిస్తుంది. విష్ణువు చెప్పిన దైహిక రుగ్మత నివారణాదులు వినిపించి తదనంతరం ఉపబర్హనుడి పూర్వజన్మమైన బ్రహ్మనారదులు కథను ఈ విధంగా చెప్పసాగాడు సూత మహర్షి. బ్రహ్మ, నారదుడు. శ్రీహరి నాభికమలమందు బ్రహ్మ జన్మించెను గదా. అతడు జన్మించిన తరువాత సనక, సనంద, సనత్కుమారాదులను నలుగురతనికి మానసపుత్రులై జన్మించి తపమాచరింపబోయిరి. బ్రహ్మవామ భాగము నుండి స్వయంభువమనువు వాని భార్య శతరూప బుట్టిరి. వీరు క్షత్రియ వంశమునకు మూలపురుషులైనారు. ఏకాదశ రుద్రులు పాదముల నుండియు, దక్షిణ కర్ణము నుండి పులస్త్యుడు, వామ కర్ణము నుండి పులహుడు, దక్షిణ నేత్రము నుండి అత్రి, వామనేత్రము నుండి యొక్క మహర్షిని, అంగీరసుని, భృగువుని, దక్షుని, నారదుని జనింపజేసెను. వారిని సృష్టికై వినియోగించగా నారదుడు బ్రహ్మను చూచి, తండ్రి, నాయగ్రజులు సనక సనందనాదులు తపములాచరించుచుండగా నన్ను ప్రకృతిలో బడవేయుదువా? ఏది న్యాయమా అని అడిగెను. దానికి బ్రహ్మదేవుడు, నారద, నాయాజ్ఞ ధిక్కరించి మాట్లాడినావు గాన నీవు తత్వవిషయము మరచిపోయి స్త్రీలోలత్వమున విహరించుచుందువుగాక. గంధర్వుడవై, ఉపబరిన నామముతో నాజాతికి మూలపురుషుడవై 16,000 సంవత్సరముల స్త్రీ భోగముల మునిగియుండి, వీణావాదన కుశలత్వమున ఘనుడవగుదువు. మరుజన్మలో దాసీపుత్రునిగా జన్మించి, శ్రీహరి భక్తివలవరచుకుని, యాతని దయవలన పునః నాకు కుమారుడవై జన్మింతువుగాక. ఆ జన్మలో నాచే జ్ఞానోపదేశితువై, శాశ్వత కీర్తి పొందెదవు పొమ్మనెను. నారదుడు కోపగించి, కుమారుని పట్ల నిర్దదు చూపిన నీవు ముల్లోకములలో ఎవరివలనను పూజాదులే పొందకుందువుగాక యని శపించిపోయెను. ప్రకృతి, వివిధ రూపములు. లోకములన్నీయు ప్రకృతి బాహ్యరూపము. ఈశ్వర తేజములోని యదృశ్య రూపము. ప్రకృతి పురుషుడు కలిపినప్పుడే స్వరూప స్వభావము లేర్పడును. వివిధాకృతులతో ప్రకృతి శక్తి స్వరూపయై సంచరించుచుండును. ఆమెయే ఆదిశక్తి అనబడుచున్నది. ఆమె నుండి త్రిమూర్తుల భార్యల రూపములతో సరస్వతి, లక్ష్మీ పార్వతిలా విర్భవించిరి. అందరు మెచ్చునట్టి పశు, ధాన్య, ధవగృహారామ, రాజభూస్వరూపముల ఆదిక్య రూపమై లక్ష్మీగా ఈనామముల బిలువబడుచు శోభించుచున్నది. విద్యాశక్తి సావిత్రియనబడుచున్నది. ఆమె శక్తితో మంగళ శక్తి ఉదయించినది.
ఆమెయే చండీశక్తి ఎనబడుచున్నది. దుర్గా, కాళీ, వీరందరూ శక్త్యంశ సంభూతురాండ్రే. వీరు దుష్ట శిక్షణార్థం అవతారములు దాల్చి, లోకరక్షణము కావించిరి. ప్రకృత్యంశ జాతయే భూదేవి. ఆమె వలననే సమస్త జంతుజాలము, కడుపార నన్నము భుజించనున్నది. భూదేవి యందు ఖనిజములు, లోహములు, రత్నములు, సర్వనిధులు, నిక్షిప్తములైయున్నవి. ఆమెకు రత్న గర్భయను పేరునుగలదు. మరియొక శక్తి స్వరూపిణి స్వాహాదేవి. ఈమె యజ్ఞి దేవుని భార్య. దేవతాహ్యానములు కావించుచు యజ్ఞములందు చివర స్వాహాయని యుచ్చరించకపోయినచో, యజ్ఞి, నిర్దిష్ట దేవతలక యజ్ఞభాగముల నాహుతుల నందీయుడు. పితృదేవతలు మెచ్చరు. వాయుదేవుని భార్య, స్వస్తి, గాన యామినుచ్చరించుకున్న దానధర్మాదులు నిష్ఫలముగును. యాజ్ఞవల్క్య మహాముని మున్ను శాపగ్రస్తుడై దేవీయవతారిని యగు సరస్వతి గూర్చి తపమాచరించెను. ఆ తపమునకు లోకములాశ్చర్యమందెను. ఆ ముని తపస్సునకు మెచ్చుకొని సరస్వతి దేవి వరదానము చేయదలచి, ప్రత్యక్షమై ఏమి కావలే ననగా అతడానందపడి, తల్లి, నేను మరచిన విద్యలన్నీయు మరల స్ఫురణకు వచ్చునట్లు వరమీయుమని కోరిన విని, నీ విద్య నేలమరచితివి అని ప్రశ్నించగా అతడిట్లు చెప్పెను. యాజ్ఞవల్క్య శాపము. అమ్మా, నా చరిత్ర వినిపింతును వినుము. మా గురువు వైశపాయనుడు మహాపండితుడు. ఆయన చక్రవర్తి కాశ్రితుడు. ప్రతిదినము పూజాదులైన తరువాత అక్షితలు చల్లి, రాజును దీవించి వచ్చుటాయన కాచారముగా సాగుచుండేను. ఒకనాడు గురువుగారు గ్రామాంతరమేగవలసి వచ్చినది. ఆయన నన్ను పిలిచి, ఆ రోజున తనమారుగా రాజగృహమునకు పోయి రాజును దీవింపమన్నారు. నేను రాజభవనమునకు పోయి, పూజ గృహము వద్ద వేచితిని. అప్పపటికే రాజు పూజ పూర్తిగావించుకుని వెళ్లి పోవుటచే యామందిరము సందడి లేకుండెను. నేను నా చేతిలోని యక్షతలు యా ప్రదేశమున జల్లినా దారిన నేను పోతిని. కొంతసేపటికి రాజు మరల పూజ గృహమునకు వచ్చుసరికి సువర్ణఛాయలు చిమ్ముచు నక్షతలు నేలమీద వింతకాంతులీనుచున్నవి. దానితో ఆయన నన్ను చూడవలయునని గురువు వచ్చిన తరువాత క్రురు పంపెను. నేను తాను లేకుండా అక్షంతలు నేల చల్లి నానన్న కోపముతో రాజు దండించునని భయపడితిని. గురువుగారు వచ్చిన పిదప రాజవర్తమానముననుసరించి, రాజదర్శనము చేసి రమ్మని గురువు పదే పదే చెప్పెను. నేను ఆ మాటలను పాటించలేదు. గురువునకు కోపము వచ్చి తాను చెప్పిన విద్యలు క్రక్కివేయమని తీవ్రముగాననగా నేను కక్కివేసితిని. అవి తిత్తి రిపిట్టలు తినినవి. ఫలితముగా వాని స్వరములు తెత్తరియోపనిషత్తులైనవి అని యాజ్ఞవల్క్యుడు చెప్పినది విని, సరస్వతి నీకు విద్యలు మరపురాకుండా నుండుగాకయని వరమిచ్చిపోయెను. ఆ తరువాత యాజ్ఞవల్క్యుడు సూర్యశిష్యుడై సమస్త విద్యలనభ్యసించెను. కుజ జనం. తరువాత కుజ జననము గురించి ఎడుగగా సూతుడిల్లారంభిచెను. పూర్వము హిరణ్యాక్షుని వధించి, యాభూమిని వరాహరూపమైన శ్రీహరి తన కోరలపై నిల్పికుని వచ్చెను. అప్పుడు భూదేవి యతని రూపమును చూచి, మోహించి తన్ను సంతోషపరచుమని వేడెను. శ్రీహరి యామి కోరిక తీర్చగా సద్యోగర్భమున భూపుత్రుడై మంగళుడను నామముతో కుజుడు జన్మించెను. తరువాత వేదవతి చరిత్రమును చెప్పమని కోరగా నాతడిట్లు ప్రారంభించెను. వేదవతి చరిత్రము. మున్ను మనువంశము నందు శ్రీ రాజసావర్ణియను వాడు మహాశివ భక్తుడై శివానుగ్రహము సంపాదించెను. శ్రీరాజసావర్ణిపై సూర్యుడెందుకో కోపము చెంది, రాజ్యలక్ష్మి భ్రష్టత్వమందుమని శపింప శివుడు శూలము గొని సూర్యుని వధింపబోయెను. అతడు భయపడి, బ్రహ్మనాశ్రయించి బ్రహ్మ సలహాపై సూర్యుడు శ్రీహరిని శరణు వేడెను. ఇంతలో శివుడు శూలాయుధముతో వైకుంఠమునకు వచ్చెను. విష్ణువు శాంతిపరచి సూర్యశాపము తప్పకపోయినను నేను దానిని మరల్చి, రాజ్య, లక్ష్మి లాభములు కలిగింతునని చెప్పి ఇట్లనెను. ఈ సావర్ణి రాజ్యము పోయినను, వీనికి వృషధ్వజుడు, వానికి ఋతుధ్వజుడు గల్గుదురు. వానికి ధర్మధ్వజ, కుశధ్వజులు కల్గి విష్ణుభక్తి పరులగుదురు. వారికి లక్ష్మీయంశగా ఒక కుమార్తె కల్వునని శివుని శాంతపరచి పంపెను. ఆ విధముగా జన్మించిన కన్యక లక్ష్మీ అంశము కలది కుశధ్వజునకు మాలావతికి కన్యగా జన్మించినది. వేదవతి ఆమె శ్రీహరినే భర్తగా వాంఛించి పుష్కర తీర్థమున బ్రహ్మను గురించి తపమాచరింపబోయెను. బ్రహ్మ ప్రత్యక్షమై నీ కోర్కె మరొక జన్మలో నెరవేరును అని చెప్పి వెడలిపోయెను. ఆమె బ్రహ్మచర్య దీక్షతో గంధమాదన పర్వతమునకు వెళ్ళి శ్రీహరిని గూర్చి పరమ నిష్ఠతో తపమాచరించుచుండెను. ఇంతలో రావణుడు దేవలోక దండయాత్ర గావించుకొని ఆ పర్వతమార్గము గుండా పోవుచు, తపమాచరించుచున్న వేదవతిని మోహించెను. తనకు భార్యగా ఉండమని అనేక విధములుగా బ్రతిమాలెను. ఆమె తన తపోవిఘ్నమునకు కోపించి రావణుని వంశము నాశనమగునట్లు శపించి గంగలో మునిగి ప్రాణములు విడిచెను. ఆమె మరుజన్మలో లంకలో ఒక సరోవరమందలి తామర పువ్వులో జన్మించెను. రావణుడు, పుష్పజను ఒక పెట్టెలో పెట్టి సముద్రమున విడచి వైచెను. ఆమెయే విధివశమున మిథిలలో జనకుడు యజ్ఞభూమిని దున్నుచుండగా నాగలి చాలులో దొరకినది.
ఆమెను చూచి సంతోషించి జనకుడామెను సీత అని నామకరణము గావించి పెంచుకొని రామునకిచ్చి వివాహము చేసెను అని వేదవతి వృత్తాంతమును వినిపించెను. మునీంద్రులారా, మీకు వేదవతి చరిత్ర వినిపించితిని. ఇంక ఏమి కోరుదురో చెప్పుడనగా వారు సాలగ్రామ మహిమకు కారణమగు తులసి వృత్తాంతమును చెప్పుమని కోరిన మీదట ఇట్లు ఆరంభించెను తులసి వృత్తాంతము. కుశధ్వజునియన్న ధర్మధ్వజుడు. అతడు మాధవీయను భార్యతో కూడి గంధమాదనమున తపమాచరించగా వారికొక కుమార్తె కలిగినది. అతిలోక సౌందర్యవతి యైను ఆమెకు బృంద అని పేరు పెట్టిరి. ఆమెకు శ్రీహరిని వాంఛించి బదరికాశ్రమును చేరి బ్రహ్మను గురించి తపమాచరించసాగెను. బ్రహ్మ దర్శనమిచ్చి నీ కోరిక చెప్పమనగా నేను రాధాశాపముతో ఉన్న రుక్మిణిని, నాకు శ్రీకృష్ణుడే భర్తగా కావలయును అన్నది. బ్రహ్మ విని నీకు తప్పక అతడే భర్త కాగలడు గోలోక నివాసి సుధాముడు మొదట నిన్ను పెండ్లాడును. తరువాత నీవు కోరినవాడే నీకు పతియగును అని చెప్పి వెళ్ళిపోయెను. బ్రహ్మదేవుడు చెప్పిన సుధాముడు శాపకారణమున భూలోకమున సంక్షుడుడై జన్మించెను. అతడు కూడా బ్రహ్మ గురించి పుష్కర తీర్థమున చిరకాలము తపమాచరించెను. తులసి, సంక్షుడు. బ్రహ్మ ప్రత్యక్షమై వరము కోరుకోమన్నాడు. అప్పుడు సంక్షుడు, లక్ష్మీ భూలోకమున పుట్టినదట. నాకు ఆమెతో వివాహము చేయించ కోరుతున్నాను అనెను. దానికి బ్రహ్మ ఆమె బదరికాశ్రముననున్నది. నీకు లభ్యమగునని చెప్పి అంతర్ధానమందెను. శంఖచూడుడు వెంటనే బదరికాశ్రమునకు వెళ్లి తపోనిష్ట ఉన్న బృందను చూచి పరమానందము పొంది, ఓ సుందరి, నీవెవ్వరిదానవు, ఒంటరిగా ఇచట ఏలవున్నావు అని ప్రశ్నించెను. బృంద తన గురించి చెప్పి, అతని విషయమడిగినది అందులకతడు, నేను శంఖచూడుడను వాడను. నాది రాక్షస వంశము. నిజముగా నేను ఆ వంశములో జన్మించవలసిన వాడను కాను. పూర్వము నేను గోలోక వాసియగు సుధాముడను. రాధాదేవి శాపముతో నాకీ జన్మ వచ్చినది. నేను పుష్కర తీర్థమున బ్రహ్మ దర్శనమందితిని. నాకు తగిన తరుని బదరికాశ్రములో ఉన్నది చూడమని అతడు చెప్పగా నీకై వచ్చితిని అని అనగా విని తులసి, తపోనిష్ట ఉన్న స్త్రీలతో ఇలా మాట్లాడుట తగదు అని నిరాదరించెను. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై, బృంద, నీవు ఈ సంక్షుడుని వివాహమాడుము. నేను చెప్పిన మొదటి భర్త ఇతడే అని చెప్పి, అచ్చటనే బృంద సంక్షుడులకు వివాహం చేసెను. శంఖచూడుడు బృందతో కలసి తన నగరమునకు పోయి సుఖములను భవించుచుండెను. లక్ష్మీ అంశతో ఉన్న భార్య కల్వుటచే అతనికి రాజ్యము, బలము, సంపద పెరిగిపోయినవి. శంఖచూడుడు క్రమక్రమంగా సర్వాధిపత్యమును సాధించి దేవరాజ్యములను కొల్లగొట్టసాగెను. వారందరూ అతని తపోబలమునకు వెరచి, ఎదురించలేక తప్పుకుని తిరుగుచుండిరి. ఒకనాడు శంఖచూడుడు కైలాసమునకు పోయెను. ఆ సమయమున పార్వతి సమేతుడైన శంకరుని చూచి శివా, నీ భార్య సుందరాంగి, ఆమెను నాకు వశ్యురాలుగా చేయుము. అట్లు చేయనిచో నీతో యుద్ధం చేసి అయినను పొందెదనని బీరములు పల్కెను. శివుడు యుద్ధం చేసి వాని గర్వమనుచబూనెను. వాడు అజేయుడై ఉండుటకు తెల్లబోయి వెంటనే శ్రీహరిని సమీపించి, శంఖచూడుని విషయమును వివరించి సాయపడమనెను. శ్రీహరి నవ్వి, శివా, వీని భార్య మహాపతివ్రత, ఆమె పాతివ్రత్యము చెడిననే గాని వీడు చావడు. పాతివ్రత్య భంగము నేనాచరింతను, నీవు వీనిని వధించు అని యుక్తి చెప్పెను. నారాయణుడు మాయాశంఖచూడుని వేషము ధరించి బృందయున్న రాచనగరికి వెళ్ళెను. అతడు భర్తయే వచ్చాడని సంతోషించి బృంద అతనికి ఉపచారములు గావించి, కుతూహలముతో ఉండగా శ్రీహరి ఆమెను స్పృశించెను. ఆమె తన పాతివ్రత్యము భగ్నమగుట గ్రహించి అతడు తన భర్త కాడని గ్రహించి, మండిపడి, వచ్చినది శ్రీహరిగా నెరిగి తీవ్ర కోపముతో, నీవు శిలారూపమందుదువుగాక అని శపించగా, అతడు, నీవు వృక్షమగుదువుగాక అని శపించెను. ఇంతలో శివుడు శంఖచూడుని సంహరించగా, అతడు దేహమును విడిచి సుధాముడై గోలోకమునకు పోయెను. బృంద తులసి వృక్షమై పోయింది. శ్రీహరి సాలగ్రామశిలా రూపుమొందెను. ఇద్దరూ ప్రపంచముచే పూజనీయ స్వరూపములందిరి. తులసితో హరి తమ తమ శాపాలు లోకోపకారము లగునని తెలియచేయుచు శ్రీహరి తులసితో నిట్లు చెప్పెను. సాలగ్రామ విశేషాలు పి. నేను గండికి నదిలో సాలగ్రామములో పుట్టుదును. నన్ను పూజించిన వారు సమస్త కోరికలు పొందగల్గుదురు. సాలగ్రామ విశేషములు వివరింతును వినుము. లక్ష్మీనారాయణ మను సాలగ్రామము 4 చక్రములు ఒక రంధ్రము వనమాలయున్న దగును. ఒక చక్రమున్నది లక్ష్మీ జనార్దనము. 2 రంధ్రములు, ఒక చక్రము వనమాల గోపాదములు గలదానిని రఘునాథమని అందురు. 2 చక్రములు ఒక రంధ్రముపైన రంగున్న దానిని దదివామున అందురు. 2 చక్రాలు వనమాలయున్న శ్రీధరమందురు. గుండ్రని యాకృతి కల్గి స్థూలముగా 2 చక్రములు ఉండుదానిని దామోదరమందురు. గుండ్రముగా నుండి 2 చక్రములు గల్గినదై బాణ, తూణీరములున్న బలరామందురు. గుండ్రమై 7 చక్రములు గల్గి ఛత్రబాణ తూణీరములున్న రాజరాజేశ్వరమందురు. 2 చక్రములుండి నీలవర్ణమై, గోష్పాదములున్న దానిని మధుసూదనమందురు. సుదర్శన గదాదులుండి
చంద్రాకారంతో నున్నది గదాధరమందురు. 2 రంధ్రములు చక్రగద సుదర్శనములు గల దానిని హయగ్రీవమందురు. భయంకరమగు వికృత రూపము గల్గి 2 చక్రములన్న దానిని నారసింహమందురు. దీనిని సన్యాసులు పూజింతురు. వికృతముగా నుండే 2 చక్రములు వనమాల గలది లక్ష్మీ నారసింహమందురు. ఇది లక్ష్మీప్రదమైనది. 2 చక్రములుండి పురుష రూపము గల్గినది వాసుదేవమందురు. ఎన్నో చిందర వందరములు గల్గి చిన్న చక్రములున్నదానిని ప్రద్యుమ్నమందురు. 2 చక్రములు కుడివైపు రంధ్రము గల్గినది సుదర్శనమందురు. దీనిని ఇంటియందుంచుకొని పూజించిన ధనధాన్యాదులు, సమస్త సంపదలు పెరుగును. చక్రాకారముగల సాలగ్రామము ఏ ఇంట నుండినా ఆ ఇల్లు లక్ష్మీ నిలయుమగును. గోళాకృతిగానున్న సాలగ్రామము ఇంటియందుంచుకొని పూజించిన వారికి విశేష లాభములు కల్గుచుండును. నీవు పొందిన శాపమును లోకోపకారముగా మారగలదు. సాలగ్రామారాధనకు తులసి పత్రములు ప్రశస్తములుగా నిర్ణయించితిని. బృంద నీవెవరవో ఎరుగుదువు. గోలోకములోని దానవు. రాధ చెలికత్తెవు. రాధశాపముతో ఈ జన్మమొందినావు. నీవు నన్నానాడు కాంక్షించి చేరుట చేతనే మనము శాపమందినాం. ఇప్పుడు నా వల్ల నీ పాతివ్రత్యమునకు భంగము జరిగినదని వాపోనక్కరలేదు. నన్ను గురించి బదరికాశ్రమములో తపమాచరించిన ఫలితముగానే నన్ను పొందితివి. సుధాముడు శాపవిముక్తి పొందినాడు. నీవు స్వేచ్ఛగా గోలోకమునకు వెళ్ళి రాధాదేవి అనుగ్రహము పొంది సుఖించు మని చెప్పి వెడలెను. ఇది తులసి సాలగ్రామ పవిత్ర చరిత్రము. ఇది విన్నవారు లక్ష్మీ కటాక్షమంది శ్రీహరి దీవెనెలు పొందగలరని సూతుడు మునులకు చెప్పేను. ఇంద్రుడు, దూర్వాసుడు ఈ విధంగా మహాపురాణ కథలు వినిపించుచున్న సూతమునిని చూచి శౌనకాదులు తిరిగి ఇట్లు ప్రశ్నించిరి. మహాత్మా, దూర్వాసుడు ఇంద్రుని శపించెనని అందురు. అతడా దూర్వాసుని ఆగ్రమునకెందులకు పాత్రుడయ్యెనో చెప్పగోరెదమని ప్రార్థింపగా ఇట్లు ప్రారంభించెను. మహామునులారా, ఈ వింత కథ మీకు వినిపింతును. వినుడు. ఒకనాడు ఇంద్రుడు ఐరావతమునెక్కి లోక పర్యటనము చేయుచుండెను. ఆ సమయమున దేవగణములు, మునులు, మహానీయులు ఎందరో అతని వెంటబడి వచ్చుచుండిరి. మధ్య దారిలో అతనికి దూర్వాసుడు ఎదురుగా వచ్చెను. ఆ మహామునిని నల్లంత దూరమున చూడగనే ఇంద్రుడు తన ఐరావతమును దిగి పాదచారి అయి ఎదురేగి సాష్టాంగ పడెను. దానికా మునీంద్రుడమితానందపడి చేతిలోని పారిజాత పుష్పమాలను దేవేంద్రునకు బహుమానముగా నిచ్చెను. అతడు ఆదరముగా అందుకొని తన వాహనమగు ఐరావత కంఠమున వేసి దాన్నలంకరించెను. అదామాల కంఠమున దాల్చి, చికాకు పొంది తొండముతో వెలికి లాగి తన కాళ్లతో దానిని తొక్కివేసెను. ఇదంతయు దూర్వాసుని కళ్లముందే జరుగటకు అతడు మండిపడి, నీయందు ప్రేమతో పారిజాత పుష్పమాల నేనీయగా దానిని 4 కాళ్ల జంతువులకిచ్చి నాశనము చేయించినావు. నా బహుమానము యొక్క విలువ గ్రహించని మూఢత్వము బూనినావు. నీవు ధరించక దాని మెడలో వేసి ఇట్లు నలుగురిలో నన్ను అగౌరవము చేసినావు. నీవు అచిర కాలములో రాజ్యభ్రష్టుడవగుదువుగాక. నా పుష్పమాలను కాలనంటరాసినని ఏనుగు తల తెగిపోవునుగాక అని శపించి వెళ్ళెను. తరువాత శ్రీహరిని సేవించి రాజ్యమును సంపాదించుకున్నాడు ఇంద్రుడు. దేవతాద్వీపమున ఏనుగు శిరస్సు తెగిపడెను. ఆ శిరస్సును తెచ్చి వినాయకునకు శంకరుడతికించెను. ఇది దూర్వాస శాప కథయని చెప్పెను. రాధా కృష్ణ విభేదము. అంతమునులు మహాత్మా, నీవలన మహాగాథలు వినుచున్నాము. శ్రీహరి ప్రసాదమును వాంఛించి, మేము విను ఈ గాథలు శ్రీహరి అవతార విషయములుగా ఉండుట మా పుణ్య విశేషము. శ్రీకృష్ణ భగవానుని ప్రభావము అవతార విశేషములు మాకు వినివంపుమని కోరగా, సూతుడిట్టు చెప్పదొడగెను. గోలోకమునందొకనాడు రాధాదేవి బృందావనంలో విహరించు కాలములో చూచుచుండగానే శ్రీకృష్ణుడు మాయమైపోవుట కారాధ చాలా బాధ పాడి విరహవేదనతో తన ఇల్లు చేరినది. తనతో చెప్పకుండా మాయమైన శ్రీకృష్ణుని కసర దలచి విసవిస అతని మందిరమును చేరెను. ఆ మందిర ద్వార రక్షకుడుగా సుధాముడుండెను. ఆమె చరచరా పోవు సమయములో సుధాముడు అడ్డుపడి స్వామి వారి అనుజ్ఞ లేనిదే లోనికి పోరాదనెను. దానికి రాధ మండిపడి, నీవు ద్వారపాలకుడవు. నేను శ్రీకృష్ణుని ప్రియురాలినయ్యుండగా నన్ను నీవు ఆటంకపరచెదవా? నీ ఆజ్ఞకు నేను లోబడవలయునా? దుర్మార్గుడా, నీవు భూలోకమునకు వెళ్లి రాక్షస జన్మమెత్తుమని శపించెను. తరువాత రాధ శ్రీకృష్ణని మందిరములోనికి పోయి అనేక విధములు నిందాలాపములాడి, విరజతో ఉన్నావుగాన ఈ విరజ ప్రవాహ రూపమగును గాక అని శపించెను. తనను శపించుటకన్న తన ప్రభువును నిందించుటచే కోపము చెందిన విరజ, ఓ రాధాదేవి, నీవు కూడా భూలోకమున స్త్రీవై పుట్టుదువుగాక అని ప్రతిశాపమిచ్చెను. ఇది వినిన శ్రీకృష్ణ దేవుడు ఓలలనా మనులారా, ఇది శాపాల ప్రకారం సుధాముడు శంఖచూడుగా జన్మించును. నీవు బృందయను పేర జన్మించి వానిని పెండ్లాడి కొన్నాళ్లకు వాడు శరీరము వదలగా నన్ను పొంది తిరిగి ఈ లోకమునకు వచ్చెదవు. ఈ విరజ నది రూపము ధరించి సమస్త జీవజాలముల పాపములు పోగొట్టుచు
ధన్యమగు రీతిగా మహానది అయి ప్రవహించునుగాక అని చెప్పి అప్పటికా ఘట్టము శాంతి పరచెను. శ్రీకృష్ణ ఖండము. అది విన్నది మొదలు గోలోకవాసియగు శ్రీకృష్ణుడు యాదవ కులమందు జన్మించెనందురు. మాక కృష్ణ జన్మ ప్రకారమును ఆ లీలావతారమును కర్ణానందముగా వినిపింపుమని ప్రార్థింపగా సూతుడిట్లు ప్రారంభించెను. కంసాది రాక్షసవీరులు లోకములోని ప్రజలను బాధించుచు, యజ్ఞయాగాదులు ధ్వంసం చేయుచు, భూదేవికి భారముగా సంచరించుచుండిరి. ఆ అధర్మవర్తనులను భరించలేక ఆ భారము మోయలేక భూదేవి బ్రహ్మసలహాపై ఆమె వైకుంఠమునకు పోయి, నారాయణుని దర్శించి తన గోడు వినిపించెను. అంత నారాయణుడు, ఓ భూదేవి, నీవు విచారించకుము. యాదవ వంశమందు వసుదేవునకు దేవకీ దేవి ఎందు పుత్రుడనై పుట్టి, నిన్ను బాధించువారిని నాశనము చేసి, ధర్మమును నిలిపి నీ శ్రమమును తగ్గింతునని ఓదార్చి పంపెను. శ్రీ హరి యాజ్ఞా ప్రకారం దేవతలందరూ గోపాలురై జన్మింపసాగిరి. ఆదిశేషుడే బలరామునిగా ఉద్భవించెను. పార్వతీదేవి యోగమాయ రూపము ధరించినది. ఇట్లు శ్రీహరి జన్మావతారములో తోడ్పడుటకు ఎవరికి వారు భూలోకమున తమ తమ అంశముతో జననమందిరి. శ్రీహరిని కుమారునిగా పొందెడి వరమొందిన కశ్యపముని వసుదేవునిగను, అదితి దేవకిగను ఉద్భవించిరి. పిమ్మట వసుదేవునకు దేవకీ దేవికి వివాహము జరిగినది. దేవకీ తోడబుట్టిన వాడగు కంసుడు తోబుట్టువును, బావమరిదిని గౌరవముగా వారింటికి సాగనంపుచు వారి రథము తానే స్వయముగా తోలుచుండెను. ఆ సమయంలో మార్గ మధ్యమున ఆకాశవాణి, కంస, నీవెంత వెర్రివాడవు, ఎవరిని రథముపై కూర్చోబెట్టి ప్రేమతో సాగనంపుతున్నావో, ఆ దేవకీ దేవి 8వ గర్భాన జన్మించబోయే బిడ్డే నిన్ను సంహరించును. తెలిసి వర్తించు అని పలికినది. అది విని కంసుడు తుళ్ళి పడి వెంటనే రథమాపి దేవకీ దేవిని సంహరింతునని కత్తి దూసెను. శ్రీకృష్ణ జననము. వసుదేవుడు అతనని నివారించుతూ, బావా, ఈ దేవకి ఎవరు నీతో బుట్టువు, నీకపకారం జరిగిన ఆమె సహించునా, నీవు కంగారు పడకు, ఈమె వలన ఏ హాని లేదు గదా, కాన స్త్రీ హత్య మానుము, మాకు కల్గిన సంతానమును నీకిచ్చి వేయదుము, నీ చిత్తము వచ్చినట్టు చేసుకొనుము అన్నాడు. కంసుడనుమానించి, ఏమో, మీరేమి మాయ చేయుదురో, మీరు ఇప్పుడు నా ఆధీనములో బందీఖానాలో ఉండుడు, మీకు పిల్లలు కలుగగానే కావలివారే నాకు చెప్పుదురు, నేను వారిని సంహరింతును అని రథము మళ్లించి, నూతన దంపతులను చెరసాలలో ఉంచి, గట్టి కాపు ఉంచాడు. తరువాత దేవకీ దేవి సంతానము 7 కంసుని చేతిలో మరణించిరి. దేవికి చాలా బాధపడినది. కాని ప్రయోజనం లేకపోయెను. 8వ బిడ్డగా దేవకీ గర్భములో శ్రీహరి తన అంశమును నిల్పెను. శుభసమయమునకు బ్రహ్మాది దేవగణముల చెరసాలలోకి వచ్చి ఆ దేవకీ గర్భస్థతే జోమూర్తినుద్దేశించి, ఓ తేజస్వరూప, నారాయణ, నీవు ఈవలకు రాదగిన కాలము వచ్చినది. కంసాదులను సంహరించి భూభారము తీర్చుటకు నీవు వెంచేయు మని ప్రార్థించిరి. వారి ప్రార్థనను విని ఆ శ్రీహరి దివ్యవాక్కుతో, నేనవతరించుచున్నాను, మీదారిన మీరు పొండి అని వారలను పంపి తన నిజస్వరూపముతో అనగా చతుర్భుజములు శంఖ, చక్రాయుధములతో దేవకి వసుదేవులకు దర్శనమిచ్చెను. వారా జగత్ప్రభువును చూచి ఆనందం దయను సంపాదించిరి. శ్రీహరి పరమానందమంది, మీరు నన్ను పుత్రునిగా కావలెనని కోరినారు. మీ కోర్కె తీర్చుటకు నేను బాలక రూపమును ధరింతును. నన్ను యమునా నది దాటించి రేపల్లెలోని యశోదకడ నుంచుడు. ఆమె వద్దనున్న ఆడ శిశువుని ఇచ్చటకు కొని రండు. తర్వాత పని చూతును. ఈ చెరసాల తాళములు వాటికవే విడియుండును. మరలి వచ్చిన పిదప తాళములు పడియుండును. యమునా నది నీకు దారియగలదని చెప్పి వారు చూచుండగానే శిశు రూపమందెను. శిశు రూపమొందగానే దేవకీ వసుదేవులు పుత్ర ప్రేమతో ఆ బాలుని రక్షణమాలోచించిరి. అర్ధరాత్రియందు చెరసాల తాళములు విడిపోగా, ఒక తట్టలో బాలునుంచుకుని, దానిని తలపై నిడుకొని వసుదేవుడు రేపల్లెకు పోయెను. ఆ సమయమున యశోద నిద్రలో నుండెను. ఆమె ప్రసవించిన బాలిక ఆమె ప్రక్కనే పరుండియున్నది. వసుదేవుడు తన బాలుని ఆమె ప్రక్కన పరుండబెట్టి, యాబాలికను తన తట్టలో నుంచుకొనెను. తట్టతలపై ఉంచుకుని, మరల యమునా నదిని దాటి, చెర్సాలకు వచ్చి చేరెను. ఎప్పటి ఎట్లు తాళము పడిపోయెను. పిమ్మట ఆ బాలిక అప్పుడే జన్మించినట్లు కేరు కేరు అని బిగ్గరగా అరవసాగెను. చెరసాల కావలివారు ఈ బాలికారోదనము విని, తుళ్ళి పడిలేచి, పరుగు పరుగున కంస మహారాజునకు నివేదించిరి. వాడు నిద్రలో నుండి హఠాత్తుగా లేచి, కత్తిపుచ్చుకుని చెరసాల గదిలోనికి ప్రవేశించెను. పరుండి ఏడ్చుచున్న బాలికను ఒంటి చేత్తో పైకెత్తి కత్తి దూసెను. దేవకి అడ్డువచ్చినది. ఇది అడుపిల్ల, మొగవాడైన నిన్ను బాధించునేమో గాని ఆడుదేమి చేయును, దీని వదలమని ప్రార్థించెను. వాడు వినలేదు. ఆమెను తలక్రిందులుగా పట్టుకొని కత్తితో నరకబోయెను. ఆ శిశువా పట్టు తప్పించుకుని, గగనమునకెగసిపోయి అట్ట 8 చేతుల నిండుగా ఆయుధములతో యోగమాయ రూపమున నిలబడి, ఓరి పాపీ కంస,
నీకాయువు మూడినది. నిన్ను చంపదగిన వాడు రేపల్లెలో పెరుగుచున్నాడు. నీవతని వలన నీకు చావు తప్పదు. బుద్ధి కలిగి వర్తించుమని హెచ్చరించి అంతర్ధానమందెను. కంసుడు విచారముతో ఇంటికి చేరెను. ఆ రోజు రేపల్లెలో జన్మించిన శిశువులందరిని చంపుటే కర్తవ్యముగా భావించి ఎందరో రాక్షసులను ఆ పనికి పురమాయించెను. పూతన శకటాసుర సంహారము. కంసుడు పంపిన వారలలో పూతనయను రాక్షసి ఒకతె ఉండెను. ఆమె ఒక బాలెంత రూపము ధరించి వేపల్లెలో ఇల్లు తిరుగుచుండెను. చివరకు యశోదాదేవి గృహమునకు చేరి ఎవరులేని సమయమున బాలుని ఎత్తుకొని పాలియ సిద్ధపడెను. యశోద వారించినను మానకమా నాయన, రమ్మని చీర అడ్డము వేసి ఎత్తుకునెను. అక్కడ వారందరూ చూస్తున్నారు. విషము ధరించి పాలియ వచ్చిన పూతన చనుపాలను శ్రీకృష్ణుడు ఒక్క గ్రుక్కలో త్రాగివేసెను. ఆ గ్రుక్క పట్టుతోనే ఆమె శరీరములోని రక్తమాంసముల నరములు సమస్తము నలిగిపోవునట్లు పీల్చివేసెను. దానికి ఆగలేక పూతన కుయ్యో మర్రో అని కేకలు వేయుచు గింజుకోసాగెను. అతడు పట్టువీడక అట్టే పీల్చి ఆమె ప్రాణాలు తీసివేయగా పూతన మహాపర్వతమువలె కుప్పకూలేను. ఆమె పొట్ట మీద నున్న ఆ బాలుని యశోద ఎత్తుకుని దిగదుడుపుటు పెట్టి తొట్టెలో నుంచెను. పూతన చనిపోయిన వార్త కంసుడు విన్నాడు. పూతనను చంపగలవారచట ఎవరున్నారని పరమాశ్చర్యమునొంది శకటాసురుని పిలిచి ఓరి, నీవు నందుని వ్రేల్లెకు చేరి అచ్చటనున్న శిశువులనందరినీ సంహరించి రమ్మనెను. వాడు బండి చక్రపు రూప్మొంది వీధులలోకి వచ్చిన శిశువులను సంహరించు యోచనతో తిరుగుచుండగా మాయారూపధారిగా శ్రీహరి వానిని కనిపెట్టెను. ఆడు కొనుటకు బయటకు వచ్చినట్లు ఇంటి వెలుపలకు వచ్చెను. అదే అదనుగా శకటాసురుడు యదునందనని మీదకు దొర్లాడు. మీదకి వచ్చు బండి చక్రము చూచి దాని ఆకు పట్టుకొని దానితో దొర్లాడుచు పట్టుడిడుకవ దానినెక్కి తొక్క సాగినాడా శ్రీహరి. ఈ మాయా బాలుని భారము వాడు సహంచలేక తన బలము నశించిపోగా పడిపోయేను. ఈ బాలుడు దానిని భారముతో నొక్కి వానిని సంహరించెను. వాడా సమయమున బండిచక్రాకారము వదలి నిజరూపముతో చనిపోయెను. బాలుడు వానిమీదాడుకొనుచుండుట చూచిన వారాతని ఎత్తుకుని ఇంటికి గొనివచ్చిరి. రక్కసుని శరీరము దహనము గావించిరి. తృణావర్తుడు విశ్వరూప సందర్శనము. శ్రీకృష్ణుడు శకటాసురుని వధించిన విషయము కంసునకు గూఢాచారుల వలన వార్త వెళ్ళినది. వాడాశ్చర్యపడిపోయెను. మహాభయంకరులు అపరిమిత బలవంతులగు నావారిని ఎవరు సంహరించగలరు? వ్రేపల్లెలో నంతవీరుడెవడూ లేడే. ఇది మాయాగా ఉన్నది. ఈసారి తృణావర్తుని పంపి ఆ శత్రువుని సంహారము చేయింతునని నిశ్చయించెనెను. తృణావర్తుని పిలిచి నందవ్రజములోని శిశువులను సుడిగాలి రూపమున సంహరించమని ప్రేరేపించెను. వాడు వేగముగా గొల్లపల్లెకు వెళ్లి సుడిగాలి రూపమున వీధులలో తిరుగుచుండెను. వీని రాక గ్రహించిన జగత్పతి బాలక రూపముతో బయటకు వచ్చెను. శిశు రూపధారియగు మాయా బాలుని తృణావర్తుడు తన సుడిగాలితో చుట్టబెట్టుకుని గగన మార్గం పట్టెను. అది చూచి మన కథానాయకుడు వానిని గట్టిగా పట్టుకుని వ్రేలాడసాగెను. కొంత దూరమా బాలుని గొంపోవగా ఆ భారమాతడు సహించలేకుండెను. వాడు గుడ్లు వేలవేసి తన మాయా రూపము వదలి నిజమగు రాక్షసుడై నేలకూలెను. పర్వతాకారుడై పడిన వాని మీద బాలకృష్ణుడు చేతులు కాళ్లాడించుచు నిలబడెను. అది చూచి నందాదులు ఆ బాలుని ఈ వలకు గొని వచ్చి తృణావర్తుని శరీరము తుండెముల క్రింద నరికి దహనము గావించిరి. శ్రీహరి స్పర్శచే ఆ శరీరము నుండి సుగంధములు బయలుదేరి అచటి వారినాశ్చర్య పరచినవి. ఇట్లు మహామహామహుడగు జగదీశుడు తన మాయా రూపముతో ఎన్నెన్నో లీలా విశేషములు చూపించసాగెను. అందులో విశ్వరూప ప్రదర్శనమొకటి. ఒకనాడు శిశువు తిరుగుచుండగా తోడి బాలురు యశోదకడకు వెళ్లి నీ కుమారుడు మట్టి తినుచున్నాడని చెప్పిరి. ఆమె వెంటనే బాలుని దండించదలచి పిలిపించి కృష్ణ, మన్ను తినుచున్నావా యని కోపపడెను. అందుకు గోపాలుడు, తల్లి, నేను మన్ను తినుటలేదు. నామీద వారు నేరము మోపి చెప్పినారు. కావలసిన నా నోరు చూడు మని ఒక్కసారి నోరుతెరచెను. యశోద నోటిని శోధించుచుండగా బ్రహ్మాండమైన ధ్వనులు వినిపించినవి. అవి ఏమో యని తిరిగి చూచుచుండగా ఆ నోటిలో నదులు, పర్వతములు, సమస్త లోకములతో సహా బ్రహ్మాండమంతయు కనిపించినది. ఆమె పరమేశుని స్తవము చేసినది. కృష్ణుడు మరల మాయతో నోరు మూసుకొని తల్లిని చేరెను. రుక్మిణీ కళ్యాణము. విశ్వకర్మ వలన సముద్ర మధ్యమున ద్వారకా నగరము నిర్మింపజేసి శ్రీహరి యందు నివాసముగా నుండెను. ఆ సమయమున విదర్భ దేశమున భీష్మకుడను రాజు పరిపాలించుచుండెను. వానికై ఆయిదుగురు పుత్రులు నొక కుమార్తెయు నుండిరి. ఆ కుమార్తె పేరు రుక్మిణి. ఆమె శ్రీకృష్ణుని దాదర బుద్ధితో నాతని వివాహమాడదలచెను. తన తండ్రి ఇంటికి వచ్చుచుండు బ్రాహ్మణుల వలన శ్రీహరి చరిత్రము విని పొంగిపోవుచుండెను. ఈమె ఎన్నగారు రుక్మి ఎను వాడు తన చెల్లెలను శిశుపాలుడను రాజునకీయ దలచి ముహూర్తము నిశ్చయము చేసెను. తల్లిదండ్రులు కుమారుని వ్యతిరేకించలేక మిన్నకుండిరి.
ఇది తెలిసి రుక్మిణి దేవి అగ్నిద్యోతనుడను బ్రాహ్మణునితో నామాటగా ద్వారకా నగరమునకు పోయి శ్రీకృష్ణ భగవానునితో నామాటగా ఈ సందేశము చెప్పగోరెదను. రుక్మిణి నిన్ను తప్ప ఇతరులను వివాహమాడదు. నీవు వెంటనే వచ్చి ఆమెను వివాహమాడగొనిపోవగోరుచున్నది. నీవు రాకున్న ప్రాణములు వదలునని మని పంపించెను. అది విని కృష్ణుడా బ్రాహ్మణుని గౌరవించి, నేను తప్పక వచ్చి రుక్మిణిని చేపట్టుదునని వాగ్దానము చేసి పంపెను. తరువాత రథమాయత్త పరచుకుని రుక్మిణి చెప్పిన విధముగా నూరి వెలుపల దేవీయాలయమునకు సమీపముగా రథము నిల్పియుండెను. దేవాలయములో పూజలు గావించి వచ్చుచున్న రుక్మిణి తన ప్రియుడగు శ్రీహరి రథము నందు చూచి ఆనందమందెను. చేరువకేగి శ్రీకృష్ణునకు చేయినిచ్చి రథమెక్కెను. ఈ వార్త విని రుక్మి మండిపడి, శిశుపాల, జరాసంధాదులతో యుద్ధమునకు వచ్చి ఒడిపోయెను. తరువాత శ్రీహరి వానిని బంధించి పరాభవించి విడిచెను. రుక్మిణి కోరికతో వానిని వదలివేసెను. చేయునది లేక వాడు సిగ్గుతో తలవంచుకుని పోయెను. శ్రీకృష్ణుడు రుక్మిణి దేవిని ద్వారకకు గొనిపోయి, ఎక్కడ చక్కగా వివాహమాడి యామితో ప్రేమ చూపుచు, కాపురము చేయుచుండెను. జాంబవతి, సత్యభామ పరిణయములు. రుక్మిణి కళ్యాణమైన తర్వాత కొన్నాళ్లకు సత్రాజిత్తను రాజు సూర్యవరంతో సంపాదించిన సమంతకమణిని చూచి తన కామనిని నిమ్మని కృష్ణుడుగగా, నాతడు నిరాకరించెను. శ్రీకృష్ణుడు మిన్నకుండెను. సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడా మణిని ధరించి వేటకు పోవగా వానినొక సింహము చంపి ఆమణిని నోట గరచుకొని పోవుచుండగా జాంబవంతుడు అది చూచి సింహమును వధించి, మణిని గొనిపోయి తన గుహలోనున్న కుమార్తె యూయల కాట వస్తువుగా కట్టియుంచెను. సత్రాజిత్తు శ్రీకృష్ణుడే తన తమ్ముని చంపి మణి నపహరించెనని అపవాదు వేసెను. శ్రీకృష్ణునకు ఇది తెలిసినది. తనపై అట్టి అపవాదు వచ్చినదిని విచారించి, మణిని వెదకి తెచ్చుటకై ప్రసేనుడు పోయిన మార్గముగా పోయి వెదుకుసాగెను. అతడరణ్య మార్గమున బడి పోవుచుండ దారిలో చనిపోయిన ప్రసేనుని శవము, వాని గురుము శవము, చనిపోయిన సింహమును చూచి ముందుకు సాగిపోవుచుండెను. అచ్చటకు దూరములో నున్న గుహనుండి సూర్యకాంతులు చిమ్మబడుచుండుట చూచి, ఇదేవో చిత్రమగు కాంతి గుహలో నున్నదని తలచి ముందుకు సాగిపోయెను. గుహలోనికి కాంతులు ప్రసరించు బాటను వెళ్లి ఊయల మంచమునకు కట్టబడ్డ మణిని తెచ్చుచుండగా, వాని కూతురు గోలకు జాంబవంతుడు పరుగుపరుగున వచ్చి శ్రీకృష్ణుని నిదిరించెను. వారిద్దరకు 18 రోజులు ఘోరమగు యుద్ధము జరిగినది. అందు జాంబవంతుడు ఓడిపోయి, శ్రీకృష్ణునకు పాదాక్రాంతుడయ్యెను. తరువాత మణితో కన్యకామణిని కూడా గొనుమని జాంబవతినిచ్చి వివాహము చేసెను. కృష్ణుడు జాంబవతితో, మణితో ద్వారకకు వచ్చి సత్రాజిత్తునకు కబురు చేసి, సత్రాజిత్, నీమణిని గురించి నామీద నింద వేసినావు, జరిగినది ఇదని వినిపింపగా నాతడు సిగ్గుపడి, నా పొరపాటు క్షమించుము. నా కుమార్తె సత్యభామని కిత్తునని వివాహము చేసెను. మణిని ఇయ్యబోగా వలదనెను. ఇట్లు రుక్మిణిని, తరువాత 2 కన్యకలను తరువాత 5గురను వివాహమై పుత్ర పౌత్ర గణముతో శ్రీకృష్ణుడు సుఖములందుచుండెను. ముసలము, శ్రీకృష్ణ నిర్యాణము. కొంత కాలమునకు ధర్మరాజు రాజసూయ యాగము చేయనించగా దానికి జరాసంధుడడ్డుపడెను. వానిని మాయా విధానముగా జయించవలయుననియించి బ్రాహ్మణ వేషములతో కృష్ణుడు, భీమార్జునులు కలిసి వెళ్ళిరి. జరాసంధుడు వీరిని బ్రాహ్మణులుగానే భావించి, మీకేమి కావలయునో కోరుకొనుడనగా యుద్ధభిక్ష పెట్టుమనిరి. ఆ యుద్ధములో భీముడు జరాసంధుని సంహరించెను. ధర్మజుని రాజసూయములో శిశుపాలుని శ్రీకృష్ణుడు వధించెను. ఇట్లు కొంత కాలము జరిగిన పిదప నారదాదులు శ్రీకృష్ణ దర్శనార్థము ద్వారకకు వచ్చిరి. అప్పుడు యాదవ కుమారులు సాంబునకు స్త్రీ వేషము ధరింపచేసి, ఈమెకు కల్వు సంతానము స్త్రీయా పురుషుడా యని హేళనగా ప్రశ్నించిరి. వారందులకా గ్రహించి, ఈమె గర్భము నుండి రోకలి పుట్టి మీ వంశ నాశనము చేయు ననిరి. అట్లే సాంబునకు రోకలి పుట్టగా శ్రీకృష్ణుడు, దాని నరుగదీసి ఆ రజమున సముద్రములో కలుపు మనెను. వారట్టు రోకలి నరుగదీసి సముద్రములో రజమును కలిపిరి. చిన్న ముక్క మిగులగా దానిని తీరమున వదలివేసిరి. ఒక బోయవాడ దారిన బోవుచు ఆ కలపముక్కను తన ఎలుగునకు ములికిగా నమర్చుకొనెను. కొన్నాళ్లకు యాదవులు జాతర పేరుతో మధువును త్రాగి, ఆ కైపులో సరసమున కన్నట్లు తెల్లు నూడలాగి బాదుకొనసాగిరి. వంశముల నాశన కరమగు ముసలి రజమా తెల్లు దుబ్బుల కంటుటచే వారా దెబ్బలకు చనిపోసాగిరి. ఇట్లా యాదవ వంశమంతయు క్రమముగా నశించెను. శ్రీకృష్ణుడు ఉద్ధవునితో కలసి అరణ్యములో తిరుగుచు, నొక చెట్టు మొదలున విశ్రమించెను. కాలుపై కాలుంచి కాలు కదుపుచుండ నది యొక్క మృగముగా భావించి ఇదివరలో నలుగునకు దాపిన ముసలి శకలను దొరుకగా అద్దానితో బురిచూచి కిరాతుడు కుట్టెను. ఆ దెబ్బతో శ్రీకృష్ణుడు తన యవతారము సమాప్తమొనరింపదలచియు శరీరమును విడిచెను. ఈ విధముగా శ్రీకృష్ణ నిర్యాణము, యాదవ వంశనాశనము జరిగినవి.